శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశి రోజు మనం విష్ణు సహస్రనామం కానీ రామనామం కానీ జపిస్తే ఆ మంత్రఫలం అనంతం. భీష్ముడు మరణించింది మాఘమాసంలో పౌర్ణమి ముందు వచ్చే అష్టమి రోజు. ఆ తరువాత వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశిగా, మహాఫల ఏకాదశిగా, జయ ఏకాదశిగా వివరించారు. సాధారణంగా విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యమే. భీష్మ ఏకాదశి రోజు పఠిస్తే ఆ ఫలితం అనంతం. అనుకున్న కార్యాలు నెరవేరుతాయి, సిరి సంపదలు కలుగుతాయి, సకల పాపాలు తొలగిపోతాయి, గ్రహదోషాలు తొలగిపోతాయి. విష్ణు సహస్రనామ పారాయణం చేయలేని వారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణమి. ఈ శ్లోకాన్ని 3 సార్లు పఠిస్తే విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం లభిస్తుందని భీష్ములు వారు వివరించారు. శ్రీమాత్రే నమః.